హలో వ్యూయర్స్, వెల్కమ్ టు అయుక్తా ఐఏఎస్ అకాడమీ. ఏపీఎస్సీ ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్కి సంబంధించి న్యూ సిలబస్ అండ్ ఎగ్జామ్ డేట్ ఆఫ్టర్ July 15th అని అనౌన్స్ చేసిందని మనందరికీ తెలుసు. అండ్ దీనికి సంబంధించిన న్యూ సిలబస్ డీకోడింగ్, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనాలిసిస్ అండ్ జాబ్ ప్రొఫైల్, ప్రమోషన్స్ అండ్ శాలరీస్ ఎలా ఉంటాయనే వీడియోస్ మనం ఆల్రెడీ ఛానల్లో అప్లోడ్ చేసాం. అండ్ వీటికి అడిగినటువంటి కామన్ క్వశ్చన్, కోర్స్ ఎప్పుడు లాంచ్ చేస్తారు, క్లాసెస్ ఎప్పుడు స్టార్ట్ అవుతాయి అని అడిగారు చాలామంది స్టూడెంట్స్. సో ఈ రోజు వీడియోలో నేను మీకు కోర్స్ డీటెయిల్స్ అండ్ ఆఫర్ కూడా అనౌన్స్ చేయడం జరిగింది. ఆఫర్ డీటెయిల్స్ అండ్ కోర్స్ డీటెయిల్స్ అనేది ఈ రోజు వీడియోలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, రైట్? సో బిఫోర్ కమింగ్ టు ద కోర్స్ డీటెయిల్స్, నేను మీకు ఆఫర్ అనేది చెప్పదలుచుకున్నానండి. ఆఫర్ ఏంటి అంటే దట్ ఈస్ ఎర్లీ బర్డ్ ఆఫర్ అండి. ఎర్లీ బర్డ్ ఆఫర్ అంటే యాక్చువల్లీ ఈ యొక్క కోర్స్ యొక్క ఒరిజినల్ ప్రైస్ ఈస్ 3000 రూపీస్. సో యాజ్ పార్ట్ ఆఫ్ దిస్ ఎర్లీ బర్డ్ ఆఫర్లో భాగంగా మీకు ఈ యొక్క కోర్స్ అనేది మీకు 2000 రూపీస్కే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఓన్లీ ఫర్ ది ఫస్ట్ 50 స్టూడెంట్స్ అండి. ఎవరైతే ఫస్ట్ 50 స్టూడెంట్స్ ఈ యొక్క కోర్సులో ఎన్రోల్ అవుతారో వాళ్ళకి మాత్రం 2000 రూపీస్కే ఈ యొక్క కోర్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ ఆఫ్టర్ 50 స్టూడెంట్స్, దట్ ఈస్ ద 51st పర్సన్ నుంచి కూడా 3000 రూపీస్ అనేది ఛార్జ్ చేయడం అనేది జరుగుతుంది ఫర్ దిస్ కోర్స్, రైట్? అది ఎర్లీ బర్డ్ ఆఫర్ దట్ ఈస్ అనౌన్స్డ్ ఆన్ దిస్ కోర్స్. మరి కోర్స్ డీటెయిల్స్లోకి మనం వెళ్తే, ఎప్పటి నుంచి ఈ యొక్క బ్యాచ్ అనేది స్టార్ట్ అవుతుంది అంటే 30th జూన్ నుంచి స్టార్ట్ అవుతుంది. అంటే మీ క్లాసెస్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతాయి? 30th జూన్ నుంచి మీ యొక్క క్లాసెస్ అనేది స్టార్ట్ అవుతాయి. దేనికి ఈ క్లాసెస్ అంటే ఏపీ ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్లో భాగంగా పార్ట్ బి ఏదైతే ఉందో, పార్ట్ బి సబ్జెక్ట్ ఏంటండి? జనరల్ ఫారెస్ట్రీ. ఈ యొక్క జనరల్ ఫారెస్ట్రీకి ఈ యొక్క బ్యాచ్ అనేది లాంచ్ చేయడం జరిగింది. బికాస్ మీకు వెయిటేజ్ కనుక చూసుకుంటే మీరు 75 క్వశ్చన్స్ అనేది రావడం జరుగుతుంది. ఎన్ని మార్క్స్ మరి అంటే 75 మార్క్స్, అంటే దాదాపు 50% ఆఫ్ ది మార్క్స్ ఆర్ 50% ఆఫ్ ద పేపర్ అనేది జనరల్ ఫారెస్ట్రీ నుంచే వస్తుంది కదా. మరి మీరు జనరల్ ఫారెస్ట్రీ 50% ఆఫ్ ద పేపర్ అన్నప్పుడు మీరు క్వాలిఫైయింగ్లో కూడా ఈ యొక్క పేపర్ అనేది ఎంతవరకు దీని యొక్క ఇంపార్టెన్స్ ఉంటుంది అనేది మీకు ఈ పాటికే అర్థం అవ్వాలి. మరి మీకు దీని ఇంపార్టెన్స్ అర్థమైంది అన్నప్పుడు మీరు దీని ప్రిపరేషన్ కూడా స్టార్ట్ చేయాలి కదా. బికాస్ జనరల్ ఫారెస్ట్రీ అనేది అంత ఈజీ సిలబస్ అనేది కాదండి. న్యూ సిలబస్, రివైజ్డ్ సిలబస్ ఇచ్చినా కూడా 60% ఆఫ్ ద సిలబస్ చేంజ్ అయింది అంటే మరి మీకు రెడ్యూస్ చేసేసాడా అంటే రెడ్యూస్ చేయలేదు, జస్ట్ ఆ టాపిక్స్ని కుదించాడు అంతే. అంటే మీకు సిలబస్ అనేది ఫస్ట్ అవగాహన రావాలి. ఈ సిలబస్ చూసిన తర్వాత ఎలా చదవాలి, ఎక్కడ చదవాలి అనేది తెలియాలి. తర్వాత మీ దగ్గర అక్యురేట్ మెటీరియల్ అనేది ఉండాలి కదా. సో ఇవన్నీ మైండ్లో పెట్టుకొని అయుక్తా అకాడమీ యొక్క కోర్స్ అనేది లాంచ్ చేయడం జరిగింది, రైట్? అండ్ ఈ యొక్క కోర్స్ ఎన్ని డేస్ ఉంటుంది అంటే 50 డేస్కి ఈ యొక్క క్లాసెస్ అనేది షెడ్యూల్ చేయడం జరిగింది. మరి ఎన్ని అవర్స్ ఉంటాయి అంటే 75 అవర్స్ ఆఫ్ క్లాసెస్ అనేది టోటల్గా మీకు తీసుకోవడం జరుగుతుంది. అలాంగ్ విత్ దిస్ రివిజన్ నోట్స్ అనేది కూడా మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి. ఎందుకంటే న్యూగా చేంజ్ అయినటువంటి ఈ సిలబస్కి సంబంధించిన నోట్స్ అనేది ఎక్కడ మార్కెట్స్లో అవైలబుల్గా లేదు. అండ్ మీరు ఫాలో అవ్వాలన్నా కూడా ఆల్ ది అన్వాంటెడ్ డేటా ఏదైతే ఉందో అది డంప్ చేయడం అనేది జరిగింది. సో మీకు ఈ యొక్క రివిజన్ నోట్స్లో ఏదైతే టాపిక్స్ న్యూ సిలబస్లో మెన్షన్ చేశాడో ఆ టాపిక్స్ అండ్ సబ్ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో వీటిని నీట్గా డీకోడ్ చేసి ఈ యొక్క టాపిక్స్కి సంబంధించి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ కంటెంట్ ఆర్ డేటా ఏదైతే ఉందో దాన్ని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ యువర్ ఎవ్రీ యూనిట్ ఆర్ ది క్లాస్, రైట్? అండ్ మరి ఈ కోర్స్ విషయానికి వస్తే మీరు ఓన్లీ ప్రిలిమ్స్కి మాత్రమే ఈ యొక్క కోర్స్ పర్చేస్ చేస్తున్నారు అనే మైండ్ సెట్తో మాత్రం ఉండొద్దు. బికాస్ ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్కి మీకు సేమ్ సిలబస్ ఉంటుంది. జనరల్ ఫారెస్ట్రీ సిలబస్ అనేది 2 ఎగ్జామ్స్కి చేంజ్ అవుతుంది. ప్రిలిమ్స్కి జనరల్ ఫారెస్ట్రీ సేమ్ సిలబస్, మెయిన్స్కి జనరల్ ఫారెస్ట్రీ సేమ్ సిలబస్. ఏం చేంజ్ అవుతుంది అంటే లెవెల్ ఆఫ్ ద క్వశ్చన్ అనేది చేంజ్ అవుతుంది, రైట్? సో మీరు సేమ్ సిలబస్ కాబట్టి సేమ్ ప్రిపేర్ అవుతారు కాబట్టి రెండింటికి సైమల్టేనియస్గా ప్రిపేర్ అవ్వండి. బికాస్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్కి మీకు పెద్దగా గ్యాప్ ఇస్తాడా అంటే పెద్ద గ్యాప్ కూడా ఉండదు. 1 to 2 months ఉంటుంది అప్రాక్సిమేట్గా. అప్పుడు చదువుకుందాము అంటే మైండ్ సెట్తో మాత్రం ప్రిపరేషన్ స్టార్ట్ చేయొద్దు. రెండింటికి యూజ్ అవుతుంది అనే విధంగా ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి, రైట్? అండ్ మీకు లైవ్ క్లాసెస్తో పాటు రికార్డెడ్ వీడియోస్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. బికాస్ మీరు ఏదైనా ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్లో లైవ్ క్లాస్ అటెండ్ కాలేకపోయినా, మరి మీకు ఏదైనా టాపిక్లో డౌట్ వచ్చింది సడన్గా, అది మీరు క్లియర్ చేసుకోవాలనుకున్నా, మరి ఎగ్జామ్ ముందు రివిజన్ లాగా మీరు క్లాసెస్ మళ్ళీ వినాలనుకున్నా కూడా ఈ యొక్క రికార్డెడ్ వీడియోస్ అనేవి మీకు చాలా హెల్ప్ అవుతాయి, రైట్? అండ్ ఈ యొక్క క్లాసెస్ అనేది బేస్డ్ ఆన్ ద న్యూ సిలబస్ రిలీజ్ చేసినటువంటి న్యూ సిలబస్ని బేస్ చేసుకొని క్లాసెస్ అనేవన్నీ కూడా డీల్ చేయడం అనేది జరుగుతుంది, రైట్? దీస్ ఆర్ ఆల్ ది డీటెయిల్స్ అబౌట్ ది అయుక్తా అకాడమీ ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ కోర్స్. అండ్ మీకు ఇంకా ఏమైనా డీటెయిల్స్ కానీ డౌట్స్ కానీ తెలియాలి ఆర్ డౌట్స్ క్లియర్ చేసుకోవాలి అనుకుంటే ఇక్కడ డిస్ప్లే చేస్తున్నటువంటి నెంబర్కి కాల్ చేయండి. మీ డౌట్స్ అన్ని క్లియర్ చేసుకోవచ్చు. అలాగే మరి ఎక్కడ ఉంటుంది ఈ యొక్క కోర్స్ పర్చేస్ లింక్ అంటే ఈ యొక్క యాప్
పర్చేస్ లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఫస్ట్ పిన్డ్ కామెంట్లో కూడా లింక్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఫ్రమ్ ద లింక్ డౌన్లోడ్ ది యాప్ ఫ్రమ్ ది ప్లే స్టోర్. అండ్ అలాంగ్ విత్ దిస్ కోర్స్ మీకు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కూడా ఈ యొక్క యాప్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి విత్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. దట్ ఈస్ అప్కమింగ్ ఏపీలో ఏవైతే ఎగ్జామ్స్ ఉన్నాయో హైకోర్టు కావచ్చు, ఆర్ ఎండోమెంట్ ఆఫీసర్ అండ్ ఫారెస్ట్ ఆఫీసర్, ఈ యొక్క అన్ని ఎగ్జామ్స్కి సంబంధించిన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనేది ఫ్రీ ఆఫ్ కాస్ట్ అనేది మీకు యాప్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. డౌన్లోడ్ చేసుకొని మీరు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనేది అనలైజ్ చేసుకోవచ్చు, రైట్? సో డౌన్లోడ్ ది యాప్ అండ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనలైజ్ చేసుకోండి, కోర్స్ పర్చేస్ చేసుకోండి. బికాస్ ఓన్లీ 50 మెంబర్స్కి మాత్రమే ఎర్లీ బర్డ్ ఆఫర్ అనేది అప్లై అవ్వడం జరుగుతుంది. దట్ ఈస్ వై అన్ని డీటెయిల్స్ మీకు నేను ప్రొవైడ్ చేయడం జరిగింది. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఫారెస్ట్రీలోనే క్వాలిఫై అవ్వడానికి ఫెయిల్ అవుతుంటారండి. ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్లో మోస్ట్ ఆఫ్ ది ఆస్పిరెంట్స్ ఫెయిల్ అవుతున్నారు అంటే దట్ ఈస్ ఓన్లీ బికాస్ ఆఫ్ ఈ ఫారెస్ట్రీ పేపర్. వాస్ట్ సిలబస్ ఉంటుంది, నీట్గా క్లాసెస్ ఎవరు వినరు అండ్ సర్టెన్ మెటీరియల్ కూడా ఫాలో అవ్వరు. కాబట్టి మీరు ఈ యొక్క ఎగ్జామ్లో ఫెయిల్ అవ్వడం అనేది జరుగుతుంది. దట్ ఈస్ వై ఆయుక్త అకాడమీ ఈ యొక్క కోర్స్ అనేది లాంచ్ చేసింది. I can definitely assure you can succeed if you join in this course. So don't waste your time. మీ ప్రిపరేషన్ ఇప్పుడే స్టార్ట్ చేయండి బికాస్ సిలబస్ ఫాస్ట్ ఉంది కాబట్టి స్టార్ట్ యువర్ ప్రిపరేషన్. This is all for today. Thank you so much. All the best.